శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో ఓ నాగుపాము ప్రత్యక్షమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భక్తులు భారీగా తరలివచ్చి పాముకు నీరు, పాలు తాగించారు. కుంకుమ, పసుపు, పూలు చల్లుతూ పూజలు చేశారు. నాగుపాము కొన్ని గంటల పాటు పడగ విప్పి విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్లుగా అక్కడే ఉండిపోయింది. స్థానికులు భారీగా తరలివచ్చి వీక్షించారు. నిన్న సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం భక్తులనైతే ఆశ్చర్యానికి గురిచేసింది. సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో ఓ నాగుపాము ప్రత్యక్షమైన వీడియోలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక దీనిపై డీటెయిల్స్ ను ప్రశాంత్ శర్మ అందిస్తారు లైవ్ ద్వారా. శర్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నిన్న చూశారు సాయిబాబా మందిరంలో విగ్రహం వద్ద వెనక నాగుపాము పడగ విప్పి పాలు నీళ్లు తాగుతున్నట్లుగా ఒక దృశ్యం అయితే కనిపించింది. పాము ఎక్కడైనా నీళ్లు తాగుతుందా శర్మ గారు? ఇప్పుడు ప్రతి జీవి కూడా మనకి ఆకలి దప్పికలు ఉన్నట్టే అన్ని జీవాలకు కూడా వాటికి కావాల్సినవి అవసరమైనప్పుడు అన్నిటినీ చేరుకుంటాయి. నీరు అనేది జీవాధారం. ఖచ్చితంగా అన్ని జీవాలు కూడా నీళ్లు తాగుతాయి. వాటినేమి మనం ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా అయితే నిన్న మీరు జరిగినటువంటి సంఘటన విషయంలో చూస్తే గనక వాస్తవానికి హైందవ ధర్మంలో వేదాలు ప్రామాణికం. ఈ శృతులు అనబడేటటువంటి వేదాలు ఆగమంగా వచ్చే అంటే వినిపించబడ్డాయి. ఎవరి నుంచి? వేద పురుషులు ముఖాల నుంచి వినిపించబడ్డాయి. బ్రహ్మగారి ప్రసాదితమైనటువంటి ఈ పరమాత్మ ప్రసాదితమైనటువంటి వేదాలు. అటువంటి వేదాలు చెప్తున్నటువంటిది ఏంటంటే విద్ జ్ఞానే అనేటువంటి ధాతువు నుంచి, అంటే జ్ఞానం అనే ధాతు. జ్ఞానం ఈజ్ నథింగ్ బట్ ద సైన్స్. అంటే వేదాలన్నీ కూడా సైన్స్. ఆ సైన్స్ నమ్మేవి వాస్తవికంగా ఉంటాయి అంతే తప్ప ఇప్పుడు మనకు మామూలుగా మిగతా చోట్ల ఎక్కడైనా గతంలో ఏంటంటే వినాయకుడు పాలు తాగాడని, ఇంకొక విగ్రహం పాలు తాగిందని, ఇలాంటి ఎన్నో విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. దానివల్ల ప్రజానికానికి ఏమిటి ఉపయోగం? కాబట్టి దైవం అనేది భక్తి పారవశ్యం. మనం భక్తితో చూస్తే నల్లరాయిలో దేవుడు కనబడతాడు. అంతేగాని ఇలాంటి వాటిని అనవసరమైన విషయాలను ప్రచారం చేయడం వల్ల హైందవత్వం మీద మూఢనమ్మకం అనేటటువంటి ముద్ర పడుతోంది. చాలా మంది నాస్తికవాదులు దీని మీద అనవసరంగా మాటలు విసరడానికి మనం ఆయుధాలు ఇస్తున్న వాళ్ళం అవుతున్నాం. సత్యసాయి బాబా వారు చక్కగా ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పద్ధతిలో వెళ్ళారు. అనంతపురం జిల్లాకి నీళ్లు ఇచ్చారు. చాలా మంది చిన్నపిల్లలు గుండె ఆపరేషన్ జరిగాయి. ఇప్పటికే అక్కడ చాలా సుహృద్భావ వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ జీవి ఒక విగ్రహంలో ఏదైనా చూడొచ్చు.
అది ఏం చూసింది అనేది ఆ జీవికి తెలుస్తుంది. అది ఏ విగ్రహం అనేది దానికి మనసుకు తెలియకపోవచ్చు. జీవాత్మ పరమాత్మ ఏకీకృతమైనప్పుడు కొన్ని కొన్ని జరుగుతాయి. వాటిని ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధంగా చూడాలి తప్ప అన్నిటికీ ఆపాదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. శర్మ ఇంకా గారు, ముఖ్యంగా ఇప్పుడు మనం రెగ్యులర్గా చూస్తుంటాం, మీరు కూడా చూస్తుంటారు, పాములు ఎక్కడైనా సరే గుడ్లు పాలే ఎక్కువ తాగుతూ ఉంటుంది, చూస్తుంటాం కదా. మరి ఇప్పుడు ఈ పాము పాలు తాగుతుంది, ఏమైనా దైవ మహిమలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అమ్మ, ప్రతిదానికి అన్ని ఆపాదించుకోవద్దు. అదే చెప్తున్నాను, వాస్తవిక ధోరణిలో చూడండి. మనిషికి తిండి, మిగతా జీవాలకి తిండి ఎట్లా అవసరమో ఆ పాము కూడా అది ఆ క్షణానికి తీసుకుంది. అంతవరకే చూద్దాం. ప్రతిదాన్ని మనం ఏంటంటే దైవం అనగానే మూఢంగా నమ్మేటువంటి భక్తిగా చూడొద్దు. ఎప్పుడు కూడా వాస్తవిక ధోరణిలో చూస్తే గనక అన్ని కూడా నిజాలు కనబడతాయి. వేదం చెప్పింది అదే. దీని మీద హైందవ ధర్మం మీద ఎవరు రాళ్ళు వేయకూడదు. అంటే ప్రతి విషయాన్ని మనం తార్కిక ధోరణిలో చూడాలి తప్ప మూర్ఖంగా మనం దేన్ని విశ్లేషించకూడదు. థ్యాంక్ యూ శర్మ గారు. శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో ఓ నాగుపాము ప్రత్యక్షమైన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. భక్తులు భారీగా అక్కడికి తరలి వచ్చి పాముకు నీరు, పాలు తాగించారు. కుంకుమ, పసుపు, పూలు చల్లుతూ పూజలు చేశారు. నాగుపాము కొన్ని గంటల పాటు పడగ విప్పి విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్లుగా అక్కడే ఉండిపోయింది. ఇక స్థానికులు భారీగా తరలివచ్చి ఈ దృశ్యాన్ని వీక్షించారు. సత్యసాయి బాబా ఆలయంలోని బాబా విగ్రహానికి చుట్టుకున్న ఈ నాగపాము అనేది ప్రెజెంట్ ఎక్కడ ఉంది? ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ను మా ప్రతినిధి రసూల్ లైవ్ ద్వారా అందిస్తారు. రసూల్, చెప్పండి, నిన్న ఒక అద్భుతమైన ఒక దృశ్యాన్ని అయితే చూసాం. సాయిబాబా మందిరంలో దగ్గర ఒక నాగపాము పడగ విప్పి బాబాని ఆరాధిస్తున్నట్లుగా ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసాం. ప్రెజెంట్ ఆ నాగపాము ఎక్కడ ఉంది? రసూల్, మీ ఫోన్ మ్యూట్లో ఉంది. హలో హలో చెప్పండి రసూల్. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో అక్కడ బ్రాహ్మణపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ క్యాటికైన్ అనేటువంటి ఒక ఫార్నర్ అక్కడ నివాసం ఉంటుంది. అక్కడ గ్రీన్ క్లాత్ అనేటువంటి విల్లాస్ లో దాదాపుగా 20 నుంచి 25 కుటుంబాలు అక్కడ ఉంటాయి. అన్ని ఇక్కడ తెలుగు ప్రాంతంతో పాటు అదే విధంగానే ఫారినర్స్, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి
వారందరూ కూడా అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే క్యాటికన్ అనేటువంటి మహిళ ఉన్నటువంటి ఆ విల్లా సమీపంలో ఒక నాగుపాము 2-3 రోజులుగా బాగా తచ్చాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఆ సత్యసాయి బాబా యొక్క బర్త్డే సందర్భంగా ఆ క్యాటికన్ అనేటువంటి మహిళ తమ ఇంటి ప్రాంగణంలో సత్యసాయి బాబా యొక్క విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. అప్పటి నుంచి తరచుగా పూజలు చేయటము ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా వాటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో గురువారం రోజు ఉన్నపలంగా ఒక నాగుపాము అక్కడికి చేరుకుంది. అక్కడ ప్రధానంగా సత్యసాయి బాబా విగ్రహం, ఒక పాలరాతితో చేసినటువంటి సత్యసాయి బాబా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ఆ ప్రాంతంలో అక్కడ నాగుపాము తచ్చాడుతూ సత్యసాయి బాబా యొక్క విగ్రహంకి మెడకు చుట్టుకుంది. అదే కాకుండా ఆ నాగుపాము కూడా చాలా పెద్దగా ఉంది. చాలా నాగుపాము పడగ విప్పి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా సత్యసాయి బాబాను చుట్టుకొని, మెడకు చుట్టుకొని అటు చుట్టూ తచ్చాడుతూ ఉన్నటువంటి పామును గమనించినటువంటి ఆ క్యాటికన్ అనేటువంటి మహిళతో పాటు ఆమె ఇంటిలో పని మనిషిగా ఉన్నటువంటి సునీత అనేటువంటి మహిళ, వారందరూ కూడా చూసి అక్కడికి వెళ్లేందుకు కొద్దిసేపు సంశయించారు. అయితే ఆ నాగుపాము చాలా సేపు, దాదాపుగా 1 గంట ప్రాంతంలో ఆ సత్యసాయి బాబా విగ్రహం వద్ద చేరుకున్నటువంటి నాగుపాము దాదాపుగా 3 గంటలు అక్కడే ఉంది. అది పక్కకు కదలకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏదో ఒక మెరాకిల్ జరగబోతోంది. ఒక నాగుపాము వచ్చి ఈ విధంగా బాబా మెడను చుట్టుకోవడము, అదే విధంగానే బాబాను అది ముద్దాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే బాబా బుగ్గలు ఉన్నాయో పాలరాతి విగ్రహంతో చేసినటువంటి ఆ విగ్రహం బాబా బుగ్గలకి అది చాలా ముద్దు పెట్టుకుంటా ఉన్నటువంటి విషయము. చాలా ప్రశాంతంగా, సాధారణంగా నాగుపాము అంటే ఎవరిని చూసినా కూడా దగ్గరికి వెళ్తే ఎవరినైనా బుస కొట్టడము, లేకపోతే ఒక్కసారిగా కాటు వేయడానికి ప్రయత్నించడము, ఇట్లాంటి లక్షణాలతో ఉంటుంది. అయితే ఆ నాగుపాము చాలా స్మూత్ గా, ప్లెజెంట్ గా ఉంది అనేటువంటి విధంగా కూడా ఆమె క్యాటికైన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఉన్న పలంగా ఒక్కసారిగా అక్కడికి ఒక పండితుల్ని కూడా తీసుకొచ్చారు. వారందరూ కూడా అక్కడ పూలు, అదే విధంగానే పసుపు, కుంకుమ వీటన్నింటినీ చల్లి వాటికి పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ దాదాపుగా సాధారణంగా ఆ పాము బుస కొడుతుంది, ఇట్లాంటిది పాము బుస కొట్టుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానాలు కూడా కలిగాయి. ఏదన్నా ఇది ఆ నాగుపామును వాళ్ళు ఏదైనా పెంచుకున్నారా, లేకపోతే ఆ పెంచుకున్నటువంటి పాముకు కూరలు తీసివేసి అక్కడ పెట్టారా అనేటువంటి అనుమానాలు కూడా వెల్లువతాయి. ఎందుకంటే దాదాపుగా 3 గంటలు ఒకే ప్రాంతంలో ఉండడము, అదే విధంగా బాబా విగ్రహానికి మెడకు చుట్టుకొని ఉండడము, శరీరం మొత్తం చుట్టుకోవడం, మరీ అది బయటికి రావడం, ఇలాంటి సన్నివేశాల నుంచి జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే క్యాటికన్ తో పాటు ఆ ఇంటి మహిళ వారు ఎవరైతే ఉన్నారో పూజలు చేసేటువంటి పరిస్థితి దాకా వచ్చారు. అంతేకాకుండా పాలు కూడా వేశారు, నీళ్లు కూడా తాపారు. ఆ నీళ్లు తాపుతున్నటువంటి సందర్భంలో కూడా ఆ పాముని మనం స్పష్టంగా విజువల్స్ లో కూడా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి. అది బాగా నిలబడి ఉండి పడుగు చాలా పెద్దగా పడగ విప్పుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా దగ్గరగా, అంటే పాము యొక్క నోటికి చాలా దగ్గరగా చేతిని తీసుకెళ్లి ఏదైతే చెంబుతో నీళ్లు పోస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ గమనిస్తున్నాము. ఆ నీళ్లు పోస్తున్నప్పటికీ కూడా అది ఏ మాత్రం శబ్దం చేయకుండా, అలజడి చేయకుండా, లేకపోతే బుచ్చ కొట్టుకోకుండా కేవలము చాలా ప్లెజెంట్ గా, ప్రశాంతంగా నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే పాము అనేటువంటిది బుస కొడుతుంది కాబట్టి నీళ్లు పోస్తున్నా, పాలు పోస్తున్నా కూడా అది తాగుతూ చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే సాధారణంగా నాగపాము అంటే బుస కొట్టేటువంటి పరిస్థితులు అంత ప్రశాంతంగా ఉంది, దీన్ని ఏమైనా పెంచుకున్నారా, లేకపోతే దీనికి ఏమైనా కూరలు ఉన్నాయా లేదా అనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అయితే అది ఏమీ లేదు. నేను కొద్దిసేపటి క్రితమే ఆ క్యాటికైన్ అనేటువంటి మహిళతో కూడా, ఫారినర్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆమె స్పష్టంగా చెప్తుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది, నిజంగా ఇదేదో ఒక మెరాకిల్, స్వామి చుట్టూ వేసుకున్నటువంటి పరిస్థితి, మేమంతా కూడా పూజలు చేశామనేటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు. అయితే ఆ పాము ప్రస్తుతం దాదాపుగా 3 గంటల దాకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితితో అందరినీ ఆశ్చర్యానికి గురయ్యారనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. తర్వాత ఆ పామును వాళ్ళు ఏదైతే ఒక పైపు ఉందో ఆ పైపు ద్వారా ఆ పామును కూడా పట్టుకొని పుట్టపర్తి సమీపంలో ఉన్నటువంటి చిత్రావతి ప్రాంతానికి కూడా వదిలేసాము అనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు కదా, దాన్ని పెంచుకున్నారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా
ఏదైతే కూరలు ఉంటాయో ఆ కూరలను కూడా తీసివేయడం వల్లే అది చాలా నెమ్మదిగా ఉంది, బుస కట్టుకోకుండా ఉంది, కనీసం కాటు వేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు అనేటువంటి ఈ ప్రశ్నలు అడిగినటువంటి నేపథ్యంలో అదంతా ఏది లేదు, స్వామివారి యొక్క దయ, స్వామివారి యొక్క కృప. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆ నాగుపాము వచ్చి అది ఎక్కడి నుంచో వచ్చినటువంటి పాము, దాన్ని ఏది కూడా పెంచుకున్నటువంటి పాము కాదనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. అయితే చాలా సందర్భాల్లో నాగుపాము కానీ ఏ పాము కానీ నీళ్లు కానీ పాలు కానీ తాగేటువంటి పరిస్థితి ఉండదు. అదంతా కేవలం ఊరికే యొక్క ప్రజల యొక్క భ్రమ. ఎందుకంటే చాలా మంది పాలు పుట్టలోకి పాలు పోయడము, అదే విధంగానే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. పాలు తాగుతుందా అసలు ఎవరైనా చూశారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా పాము పుట్టలోకి పాలు పోస్తాం కానీ అది తాగుతుందా లేదా, ఎప్పుడు పాలు తాగినటువంటి విషయాలను కూడా గమనించలేదు అనేటువంటి ఇది కూడా చాలా మంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా నీళ్లు తాగినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా దగ్గరగా, నోటికి దగ్గరగా ఎలాంటి వణుకు బెనుకు లేకోకుండా, భయం లేకోకుండా నీళ్లు తాపినటువంటి పరిస్థితిని కూడా మనము విజువల్స్ లో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన పుట్టపర్తి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ వింత ఘటనతో ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతేకాకుండా ఇది కేవలం స్వామి వారి యొక్క ఆజ్ఞ, పుట్టపర్తి సత్యసాయి బాబా యొక్క చలువతో చాలా ప్రశాంతంగా ఇక్కడ ఆ పాము వచ్చింది. బాబాని చాలా ఆయన చెక్కిళ్లను ముద్దాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మేమంతా కూడా చూసి తరించాము అనేటువంటి విధంగా కూడా ఆమె క్యాంటికైన్ తో పాటు ఆమె ఇంటిలో నివాసం ఉంటున్నటువంటి పని మనిషి సునీత, స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. రసూల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ಕೊಡಿ ತಾಗ್ತಾನೆ చూసావా ಇವಾಗ ತೆಗೀರಿ ಈಗ శ్రీ సత్యసాయి జిల్లా బ్రాహ్మణపల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో ఓ నాగుపాము ప్రత్యక్షమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భక్తులు భారీగా తరలివచ్చి పాముకు నీరు పాలు తాగించారు. కుంకుమ, పసుపు, పూలు చల్లుతూ పూజలు చేశారు. అయితే నాగుపాము కొన్ని గంటల పాటు పడగ విప్పి విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్లుగా అక్కడే ఉండిపోయింది. ఇక స్థానికులు భారీగా తరలివచ్చి ఈ దృశ్యాన్ని వీక్షించారు. ತಾಗ್ತಾನೆ చూసావా ಇವಾಗ ತೆಗೀರಿ ಈಗ